ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదైతే ఉందో సో దీనికి సంబంధించి కొన్ని అంశాలు ఇటీవల బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. అదే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని మనం పిలుస్తూ ఉంటామండి. సో ZBNF అంటాం. అంటే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనేటువంటి కాన్సెప్ట్ ఇటీవల బడ్జెట్లో పెట్టడం జరిగింది. అంటే అతి తక్కువ బడ్జెట్తో వ్యవసాయ ఉత్పత్తులను చేయటం, దానికి సంబంధించి ఎటువంటి ఫెర్టిలైజర్స్, ఎటువంటి కృత్రిమ ఎరువులను ఉపయోగించకుండా వ్యవసాయాన్ని సేద్యాన్ని చేసేటువంటి కాన్సెప్టే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. సో దానిలో ఒక 4 పిల్లర్స్ అనేటువంటివి చెప్పడం జరిగింది. ఒకటి బీజామృతం అంటాం, 2 జీవామృతం అని, 3 మల్చింగ్ అని, 4 వపస్స అనేటువంటి 4 పిల్లర్స్ ఈ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో ఉండటం జరిగింది. మరి అయితే మొదటిది బీజామృత్ అంటే దీన్ని ఎట్లా చేస్తారు అంటే ఇక్కడ ఏదైతే వ్యవసాయంలో ఉండేటువంటి వేసేటువంటి విత్తనాలు ఉన్నాయో ఆ విత్తనాలని కౌ డంగ్ అంటే ఈ యొక్క పశువుల యొక్క డంగ్ కానీ పశువుల యొక్క యూరిన్తో వాటిని మిక్స్ చేయడం జరుగుతుంది. తద్వారా ఏమంటే వాటిలో ఉండేటువంటి ఒక ఏదైతే నాన్ ఫెర్టిలిటీ నేచర్ ఉందో అదంతా కూడా పోయి ఆ సీడ్స్ అన్ని కూడా ఫెర్టిలిటీ రేట్ని ఎక్కువగా పెంచుకోవడం జరుగుతుంది. అందుపాటు ఆ సీడ్స్ పైన విత్తనాలకు ఎటువంటి పెస్టిసైడ్స్ అన్ని కూడా అటాక్ జరగకుండా జరుగుతుంది అనేటువంటి ఉద్దేశం. ఇంకొక పిల్లర్ వచ్చేసి జీవామృతం అని అంటాం. సో దీనిలో ఏం చేస్తారు అంటే ఈ జీవామృతం అనేటువంటిది ఎట్లా చేస్తారు అంటే ఈ పంట పొలాల పైన ఈ యొక్క పేడ కానీ లేకపోతే కౌ యూరిన్ని జల్లుతూ ఉంటారు. దాన్ని జీవామృతం అంటాం. ఇంకొక థర్డ్ పిల్లర్ వచ్చేసి మల్చింగ్ అని అంటాం. సో మల్చింగ్ అంటే వ్యవసాయం చేసేటువంటి పంట పొలాలు ఏవైతే ఉన్నాయో ఆ పంట పొలాల పైన పంటబడినటువంటి ఏదైతే మనకి ఈ చెట్లు కానీ మొక్కలు కానీ కట్ చేసినవి ఉంటాయో అవన్నీ కూడా పంట పొలాల పైన పరుస్తూ ఉంటారు. దాని యొక్క రీజన్ ఏంటి అంటే ఎప్పుడైతే సాయిల్ని మనం అట్మాస్ఫియర్కి ఎక్స్పోజర్ అవ్వకుండా కొంతకాలం ఉంచితే దానివల్ల ఈ సాయిల్లో ఫెర్టిలిటీ అనేటువంటిది పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో అనమాట. సో మల్చింగ్ అనేటువంటి ప్రాసెస్ ఏంటి అంటే ఇక్కడ పంట పొలాన్ని పైన ఒక ప్లాస్టిక్ పేపర్స్తోనో లేదంటే ఈ సాయిల్ అనేటువంటిది అట్మాస్ఫియర్ ఎక్స్పోజర్ అవ్వకుండా ఉంచితే తద్వారా అక్కడ మైక్రో బ్యాక్టీరియల్స్, మైక్రో ఆర్గనిజం, మైక్రో క్లైమేట్స్ అనేటువంటివి ఉత్పత్తి అవి తద్వారా సాయిల్ యొక్క ఫెర్టిలిటీ అనేటువంటిది పెరిగి తద్వారా దిగుబడి పంట యొక్క దిగుబడి అనేటువంటిది పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశం. ఇక 4వది మనం చూసుకుంటే వాపస్స అని అంటాం. సో వాపస్స అంటే పొలాన్ని మంచిగా దుక్కు దున్నితే ఆ ప్రాసెస్ని వాపస్స అంటాం. సో ఇవన్నీ కూడా 4 పిల్లర్స్ ఆఫ్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. సో ఈ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ అండి. ఓకే.